దానం ఎప్పుడు పడితే అప్పుడు చేయించా, ఎవరు పడితే వాళ్ళకి చేయించా, అసలు ఎలా చేయాలి దానాన్ని, దాన్ని భగవద్గీతలో చెబుతారండి. డబ్బు ఇచ్చినా సరే, ఉపకారం చేసినా సరే కాస్త ఆలోచించడం తప్పు లేదు. ఊరికి అలా చేసుకుంటూ పోవడం కాదు. కొంతమందికి మగవాళ్ళకి ముఖ్యంగా కాస్త జమీందారీ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళకి ఏదో వంశపరంపరగా దానాలు ధర్మాలు అలవాటు ఉండి ఇక చేతికి ఎముక ఉండదు, ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే చివరికి వీడికి కట్టుకుంటూ గుట్టుండదు, దాత యాచకుడు అయిపోతాడు. అందుకే మన సంస్కృతిలో చెబుతారు, ఏదో మామూలుగా ఏదో 1000-2000 ఇస్తే కాదు కానీ ఒక విశేషమైన దానం, భూదానం కానీ గృహదానం కానీ చేయదలుచుకుంటే ఖచ్చితంగా భార్యను సంప్రదించి ఆవిడ అనుమతి ఉంటేనే చేయమన్నారు. ఎందుకంటే రేపొద్దున ఈయన వెళ్ళిపోతాడు, ఈ దాన ధర్మాలు చేసి ఈయనకేవో పరలోకాలు ఊహించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆవిడ ఏం చేస్తుంది, ఎలా బతకాలి పిల్లలతోటి, ఉన్నదంతా అర్పేశాడు ఈయన. అక్కడ భార్య అడ్డం వస్తే అడ్డం వచ్చిందంట, బాగుంది. మరి భవిష్యత్తు గురించి ఆలోచన అన్నప్పుడు ఓ మాట అంటారు తప్ప, అంతలా చేసేస్తే అలాగా. ఏదో ఇంట్లో ఉండే పాత బట్టలు వస్తువులు ఏదో ఇవ్వడం వేరండి, డబ్బులు ఇవ్వడం దగ్గరకు వచ్చి ఆలోచించాలి. మనకు ఉండాలి కదా, ఉన్నాక కదా ఇవ్వాల్సింది. 4వ వంతు ఇమ్మని చెప్పామండి, నిన్న కూడా ధర్మశాస్త్రం 4వ వంతు ఇమ్మని చెప్పింది. 3 వంతులు దానం చేయమని చెప్పలేదు కదా. 3 వంతులు నువ్వు అట్టి పెట్టుకో, అందులో శుభ్రంగా సగం ఖర్చు పెట్టుకో, మేము ఓ పావలా దాచిపెట్టుకో. భవిష్యత్తు అవసరాలు ఉంటాయి, వైద్య అవసరాలు ఉంటాయి, ఉద్యోగ అవసరాలు రకరకాలు ఉంటాయి, అని చెప్పి రావు కదా. ఓ పావలా దానం చేయమని 30 పావలా మన కోసమే అని చెప్పారు కదా. అందుకని 30 పావలా దానం చేసేస్తానండి, నాకు అడిగిన వాడికి లేదనడం అలవాటు లేదంటే మంచిదే, రేపొద్దున అదే అలవాటు అవుతుంది, ఇంకా అడగడమే అలవాటు. ఇంకా మరి అప్పుడు అడుక్కోలేము మరి, ఎందుకంటే మొహమాటం, జమీందారీ కుటుంబం బతికి చెడ్డారు. పైగా ఈ ఊళ్ళో వాళ్ళు ఎలా వ్యాఖ్యానం చేస్తారంటే కనీసం జారి కూడా ఉండదండి, అలా ఇచ్చేసారు అడ్డమైన వాళ్ళకి దుబారా అలా ఇచ్చేయకూడదు అని వ్యాఖ్యానం చేస్తారు. మనం పుచ్చుకున్న వాళ్ళే అంటారు. అందుకే వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో మగవాళ్ళ కంటే కాస్త ఆడవాళ్ళు ఓపికగా ఆలోచిస్తారు జాగ్రత్తగా. ఎందుకంటే వాళ్ళకి తాపత్రయం ఎక్కువ. స్త్రీ ప్రకృతి స్వరూపం, పురుషుడు పరమాత్మ స్వరూపం. వేదాంత శాస్త్రం చెప్పినమాట, ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. స్త్రీ ప్రకృతి స్వరూపం, పురుషుడు పరమాత్మ స్వరూపం. పురుషుడు ఒక దశలో త్యాగం చేయగలుగుతాడు, స్త్రీ చెయ్యలేదు. లౌకిక తాపత్రయాలతో ఉంటుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ చదివే పుస్తకాలు ఆవిడ చదివాక ఆవిడ కలిగే జ్ఞానం ఆవిడ కలిగాక ఆవిడ వదిలేస్తుంది, అది వేరే విషయం. కానీ కొంచెం ఆలస్యం ఉంటుంది, తేడా ఉంటుంది, కాస్త తాపత్రయపడుతుంది. ఏదైనా ఇచ్చేద్దామనగానే మొగాడు ఇస్తాడు కానీ ఆడది ఏమిటి ఇప్పుడు ఏదో కాస్త ఏమో ఆలోచించకపోతే అలాగా అలా ఉండని అంటుంది. ఇది భవిష్యత్తులో అవసరం వస్తుంది. ఎందుకంటే కొడుకు వేసిన ఉయ్యాల, చిన్న ఉయ్యాల మనవడికి కూడా వెయ్యాలని తాపత్రయం అత్తగారికి ఉంటుంది. ఈ మొగాడికి అలా ఉండదు, పారద్దాం అవతలంటాడు. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మళ్ళీ కొంటావా, వాడు ఖరీదు ఉయ్యాలు ఉండే రాదా, పోయిందేమో ఉంటుంది తాపత్రయం. అలా ఉండడం ఒక దశ వరకు మంచిదే, కానీ అది ఇంక ఊరికే కామాటం పెంచుకునేలా ఉండకూడదు. ఏదైనా మనిషి ఆలోచించుకో. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెబుతున్నాడు స్పష్టంగా, దానం ఎలా చేయాలనేది చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దాతం యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్విక స్మృతం. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో, గుణత్రయ విభాగ యోగంలో కూడా 3 రకాల దానాల గురించి చెబుతాడు. 3 రకాల తపస్సు, 3 రకాల శ్రద్ధలు, 3 రకాల జ్ఞానాలు, అన్నీ 3 రకాలు. ఎందుకంటే ప్రపంచమే త్రిగుణాత్మకం. సృష్టిలో ఏ అంశాన్ని చూసినా, మీరు ఏ వస్తువుని చూసినా, ఏ మనిషిని చూసినా, ఏ జీవిని చూసినా 3 భాగాలు ప్రధానంగా ఉంటాయి. మానవ శరీరంలో 3 ప్రధాన భాగాలు, శిరస్సు, మొండెం, పాదాలు. జంతువు శరీరంలో 3 ప్రధాన భాగాలు, శిరస్సు, దానికి కూడా అడ్డంగా ఉంటుంది మొండెం, పాదాలు. చెట్టు శరీరంలో 3 ప్రధాన భాగాలు, వేళ్ళు, కాండం, కొమ్మలు, రెమ్మలు. మళ్ళీ రెమ్మకి పూసిన పువ్వులో 3 ప్రధాన భాగాలు, చుట్టూ ఉండే ఆకులు, ఒక రేకులు ఒక భాగం, మధ్యలో ఉండే కేసరాలు ఒక భాగం, లోపల ఉండే మకరందం ఒక భాగం. 3 ప్రధాన భాగాలు పువ్వులు. ఇంకేమైనా చిన్న ఉండొచ్చు, ప్రధానం 3. మళ్ళీ పండు, దాంట్లో కూడా 3 ప్రధాన భాగాలు. పై తొక్క ఒక భాగం, లోపల గుంజు ఒక భాగం, మధ్యలో గింజ ఒక భాగం. 3 ప్రధాన భాగాలు. దేంట్లోనైనా 3. అందుకే శ్రీకృష్ణుడి యొక్క నిలబడ్డ భంగిమను చూడండి మీరు. త్రిభంగిగా నిలిచితో రమ్మంచున్ పిలిచి, త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన అని శ్రీకృష్ణస్వామి విగ్రహం మీద పద్యం వెళ్ళాను నేను. మా ఇంట్లో ఇలా నిలబడ్డ కృష్ణుడు బొమ్మ ఉంటే, ఏం అందంగా నిలబడ్డావయ్యా అని ఇలా వేణువు ఊదుతూ ఆయన కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుసున్ మీటిసున్. కించిత్ కుంచిత కోమలాధరముపై వేణువున్ కీలింపుసున్ మీటుసున్. నెంచెత్ పల్లవమోహనాంగుళుల విన్యాసంబులంజూపి రమ్మంసున్ పిలిచి, త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన. శ్రీకృష్ణుడు వేణువు వాయించేటప్పుడు నిలబడ్డ భంగిమను చూస్తే 3 వంకరలు ఉంటాయి అందులో. సరిగ్గా మెడ ఇలా వంపుంటుంది వేణువు దగ్గర, మెడ వంపు. సరిగ్గా నడువు దగ్గర వంపు ఉంటుంది.
నడువు ఇలా ఉంటుంది. మళ్ళీ పాదాలు ఆయనవి ఇలా ఉంటాయి ఖచ్చితంగా. ఈ ఎడమ పాదం మీదకి కుడి పాదం పెట్టుంటాడు. వ్యత్యస్తా పాదారవింద విశ్వవందిత ముకుంద అని నారాయణ తీర్థుల వారు తరంగం రాస్తారు. అందులో శ్రీకృష్ణ లీలా తరంగిణలో అద్భుతమైన మాట అంటాడు. వ్యత్యస్త పాదారవిందం అంటే ఇది. ఎందుకంటే అక్కడ ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, మెడ దగ్గర ఒక వంపు. ఇదే సరిగ్గా త్రిభంగి త్రిగుణాత్మకమైన సృష్టికి ఆ శ్రీకృష్ణస్వామి విగ్రహం ప్రతీక. మన విగ్రహాల్లో ఇంత గొప్పదనం ఉంది. అందుకే విగ్రహాలను, ఇంట్లో విగ్రహాలను ఎప్పుడూ దయచేసి దండలేసి శాలువాలేసి మొత్తం వాళ్ళకి ఉక్కపోసేలా చేయకండి. బొట్లెట్టేసి మొత్తం 36 బొట్లెట్టేసి గంధం పూసేసి చికాగ్గా తయారు చేయకూడదమ్మా. ఆ విగ్రహం పాడైపోతుంది. మనకు కలగాల్సిన భావన కలగదు. ఏదో కప్పేసాం అంతే. ఇంకా మేము రోజు కప్పేస్తాం. నీకు కప్పేస్తారు, అది ఒకటే. ఏమీ కప్పకూడదు ఇంట్లో ఫోటోలకి విగ్రహాలకి. బొట్టు కూడా పెట్టవలసిన పనుల. చిత్రకారుడు పెట్టాడు అక్కడ అమ్మవారికి బొట్టేట. బొట్టు లేకుండా లేదమ్మా ఆవిడ. మనం ఏమిటి పైన పెట్టేది మళ్ళీ మెత్తేయడం ఎక్కడ? మనం పెట్టిన బొట్టు ఎప్పుడూ సరిగ్గా ఉండదు, పక్కకి పోతుంది, అందంగా ఉండదు. విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ మనం నిజంగా దాని ప్రయోజనం మనం పొందాలి, మనం భక్తి కలగాలి మనకి అంటే కన్ను ఆర్పకుండా చూడాలండి. ఎదురుగా కూర్చుని 5 నిమిషాలు చూస్తాము, 5 గంటలు చూస్తాము వేరే విషయం. ఆ చూడడమే దర్శనం. మనకి దానికి బద్ధకం. ఎవడు కూర్చుంటాడు అని చెప్పి ఓ జామపండు ఆయన దగ్గర పెట్టేసి దాన్ని గిల్లేసి వెళ్ళిపోవడం అక్కడి నుంచి. ఇది వెళ్ళిపోతే దీనివల్ల ఫలితం ఏమిటని మా పోటీగా అడగడం. మళ్ళీ ఈ జామపండుకి మాఘమాసంలో ఒక ఫలితం, కార్తీక మాసంలో ఒక ఫలితం. ఒక్క జామపండుకి ఇన్ని ఫలితాలా? కార్తీక మాసంలో చాలా విశేషంత కదండి. ఏమిటి ఉంటుందమ్మా? అదో మాసం. దాని గురించి అంత కూడా ఎందుకు? అది ఒక్కటేనా? ఇంక మిగిలిన నెలలన్నీ పనికిమాలినవా? ఇంక ఎవరు మాట్లాడినా కార్తీకం విశిష్టత, ఇంక మిగిలినవన్నీ పనికిమాలినవే అనేసరికి మనం ఆ నిర్మాణకాలు పడిపోతాం. అందులో మళ్ళీ ముక్కోటి ఆకరించి మొత్తం బదలకొట్టాయి, గుళ్ళన్నీ బదలకొట్టాయి. అది చూసే పెట్టుకొచ్చాయి అంతే. ఆ ఒక్కరోజుతో అయిపోయి. ఎందుకని మన దృష్టి ఎలా ఉంటుందంటే ఆ ఒక్కరోజు ఏదో రకంగా దేవుడు చూసేస్తే ఇక మిగిలినవన్నీ మన పాపాలు మనం చేసుకోవచ్చు, తిరుగులేదు. 364 రోజులు లైసెన్స్ ముక్కోటి ఆకరించి శుభ్రంగా ఉంటాయి. ఈ వ్యవహారాలు దేవుడి దగ్గర కుదరవండి. నీ మనస్సు ఎలా ఉందో, నీ చిత్తం ఎలా ఉందో నిరంతరం చూస్తూ ఉంటాడు ఆత్మరూపంలో. ఈ వ్యాసాలు కుదరవు ఇక్కడ. ఒక్కరోజు ప్రయోజనం, 2 రోజులు ప్రయోజనం, లైసెన్సులు ఉండమన్నారు. చాలా ఖచ్చితంగా ఉంటుంది దైవ వ్యవస్థ. కర్మ సిద్ధాంతం చాలా ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగి ఎన్ని దర్శనాలు చేసినా చేసిన పాపం అనుభవించి తీరాల్సిందే. దర్శనం వల్ల పాపం పోవడం అనేది పరమ అసత్యం. అది కుదిరే పని కాదు. ఈ దర్శనం వల్ల ఏదైనా పుణ్యం ఉంటే వచ్చే జన్మ మంచిది రావచ్చు, అంతే. నువ్వు మంచి చేసుకోవచ్చు, అంతేకాని దీనివల్ల పాపం పోదు. అలా మైనస్సులు ఉండవు. పాపమే, పుణ్యమే. మా ఊళ్ళో పూర్వం ఒక ఆయన ఉండేవాడు. పొద్దున్న 9ంటికి టిఫిన్ చేసేవాడు శుభ్రంగా. 8, 9, 10 ఇడ్లీలు కూడా తినేవాడు. మళ్ళీ 11ంటికి భోజనం పెడితే శుభ్రంగా తినేవాడు. ఎలా తింటున్నారు గురువు గారు అంటే ఏ సంచి కాసించి అనేవాడు. అంతే. పాపాలు కూడా అంతే. మాకు అప్పుడు అర్థమైంది లెక్క. ఏ సంచి కాసించి. ఆయనకి టిఫిన్ సంచి వేరట, భోజనం సంచి వేరట. ఈ పొద్దున్న 16 ఇడ్లీలు ఆ సంచిలో గెంటాడు, భోజనం సంచి వేరే అన్నాడు. అంతే. పుణ్యపాపాలు కూడా అంతే. పుణ్యాల సంచి వేరు, పాపాల సంచి వేరు. దీంట్లోంచి చిల్లెట్టి లాగి అందులో కలపడం ఉండదండి. ఈ మైనస్ లెక్కలు ఉండవు ఇక్కడ. దేనికి దానికి అనుభవించాల్సింది. దానికి కావాల్సింది ఒకటే, పుణ్యం పాపం సంబంధం లేకుండా మొత్తం జ్ఞాపకాలు చిత్తంలోంచి గెంటేసి చిత్తశుద్ధి సాధించగలిగితే ఏది అనుభవించక్కర్లేదు. అదే జ్ఞానం, అదే సంకల్పరహిత స్థితి. దానికి ఎలా ఉండాలి? దానం చేసేటప్పుడు దాతవ్యమితి యద్దానం. భగవద్గీతలో చెప్పాడు. ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. రెండో మాట. ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఇస్తున్నా, పేదవాడు కాబట్టి ఇస్తున్నా, మా బంధువు కాబట్టి ఇస్తున్నా. ఏమొద్దు ఈ మాటలని. ఇవ్వాలి, ఇచ్చి చేయద్దు. నీకుంది, ఆయనకి లేదు. అరకత అది జాలని. బ్రాహ్మణుడే కావక్కర్లేదు. పూర్వం బ్రాహ్మణులకు దానం ఇవ్వమని వ్రతాల్లో, నోముల్లో, కథల్లో ఎందుకు చెప్పేవారు ఆలోచించండి దయచేసి అందరూ కూడా. అదేమి వాళ్ళ పట్ల పక్షపాతం కాదు దైవుడికి. ఎందుకు చెప్పేవారంటే బ్రాహ్మణులకు వృత్తి లేదమ్మా, ఆదాయం వచ్చే మార్గమేం లేదు. నిజమైన బ్రాహ్మణుడు ఎవరు? పూర్వం ఉద్యోగాలు చేసేవారు కాదు, వ్యవసాయం చేసేవారు కాదు, వ్యాపారం వాడు చేయకూడదు. అసలు వాడు దృష్టే కాదు. మరి ఉద్యోగము లేక, వ్యాపారం లేక, వ్యవసాయం లేక, వేదశాస్త్రాలు చదువుకుంటూ కూర్చుంటే తిండి అలాగా చదువుకోవాలి. బ్రాహ్మణ అన్నవాడు కేవలం ఇంట్లో కూర్చుని పొద్దున్న పంచే యజ్ఞాలు, సాయంత్రం పంచే యజ్ఞాలు చేసి, మధ్యాహ్నం భోజనం చేసి, కాసేపు పడుకుని లేచి ఊళ్ళో వాళ్ళకి ధర్మ సందేహాలు తీరుస్తూ, ముహూర్తాలు పెడుతూ ఉండాలి. మరి వాడికి బతుకెలాగా? అందుకే పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే చాలా నేర్పుగా అన్ని చోట్ల ఏం చేసినా సరే బ్రాహ్మణులకు భోజనం పెట్టి సంతృప్తులుగా దానములు ఇచ్చి అని చెప్పేవారు. మీరు బట్టికెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. వాళ్ళకి ఏం చెప్పారు? వచ్చిన దాంతో సంతృప్తి పడు అని చెప్పారు. మళ్ళీ గోకే ఇద్దని చెప్పారు.
స్పష్టంగా చెప్పారు. అసంతుష్టో ద్విజో నష్ట సంతుష్ట ఇవ పార్థివా సలజ్జా గణికా నష్ట నిర్లజ్జేవ కులాంగన అని స్పష్టంగా చెప్పారు. తృప్తి లేకపోతే బ్రాహ్మణుడు నష్టపోతాడు, తృప్తి ఉంటే రాజకీయ నాయకుడు నష్టపోతాడు. నాకు ఈ పంచాయతీ సర్పంచ్ పదవి చాలే అనుకుంటే అందులో కూడా ఉండనివ్వరు, తోసేస్తాడు. అందుకే రాజకీయ నాయకులు ఎవరికి సంతృప్తి ఉండదు. ఎలాగోళ్ళ నా రాజకీయ భవిష్యత్ త్వరలో ప్రకటిస్తా అంటాడు ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే ఓడిపోయాడు కాబట్టి, లేకపోతే టికెట్ ఇవ్వలేదు కాబట్టి. ఎందుకంత భవిష్యత్తు గురించిన అంత ఆందోళన అంటే రాజకీయమే అంత. ఆ పదవిలో ఉంటే మీరు ఎవరినైనా గమనించండి, పొద్దునే ఇంటి ముందు 20 కుర్చీలు ఉంటాయి, వచ్చి కూర్చుంటారు. ఆ పదవి ఒక్కసారి ఊడింది అంటే ఇక వాళ్ళ ఆవిడ గతి ఇంకెవ్వరూ రమ్మన్నారండి, పలకరించరండి. దీనికి వాళ్ళు తట్టుకోలేరు. రాజకీయంలో వచ్చే ఇబ్బంది ఇది, తట్టుకోలేరు అసలు. నిన్నటి వరకు 50 మంది ఉన్నారు ఇంటి దగ్గర, వాడు ఒక్కడు కూడా పలకరించట్లేదు నన్ను అని చెప్పి వెంటనే ముందు తన పదవి ఎవడు కొట్టేసాడో వాడికి ఎసరెట్టేస్తాడు. ఇది ఒక సహజ లక్షణం, దాని నుంచి బయటపడగలిగితే మంచిదే, ఆయన జనక మహారాజుతో సమానం. కానీ లక్షణం ఎలా ఉంటుంది? అందుకని బ్రాహ్మణుడికి తృప్తి ఉండాలి, రాజకీయంలో ఉన్నవాళ్ళకి తృప్తి ఉండదు, అది సహజం అన్నాడు. అలాగే సలజ్జా గణికా నష్ట నిర్లజ్జేవ కులాంగన, కుల స్త్రీ, పెళ్ళైనటువంటి స్త్రీ ఎప్పుడు సిగ్గుపడుతూ ఉండాలి. బరి తెగించి వీధిలోకి వెళ్ళి మాట్లాడకూడదు, అది నచ్చకపోవచ్చు, కానీ చెప్పవలసిన వాడు చెప్పాడు. ఎగేసుకుని వీధిలోకి వెళ్ళిపోకూడదు, మొగుడి కంటే ముందు నువ్వు తప్ప అని మొగుడు లోపలికి కంటే వెళ్ళిపోకూడదు. అలాగే వాళ్ళు లోకుపోతాడు, మనకు వచ్చే పేరేం లేదు. ఇక్కడ బయట అప్రతిష్ట వస్తుంది. ఎందుకంత ఎగేసుకుపోవాలి? కాస్త లోపల ఉంటే నష్టం ఏంటి? పిలిచినప్పుడు రావచ్చు కదా, అవసరమైంది మాట్లాడచ్చు కదా. అదే దానికి ఆ సిగ్గుపడ్డామంట. ఎవరో పరాయి వాళ్ళు వచ్చి కూర్చున్నారు, అప్పుడు ఏ వేషంలో ఉండాలి? భర్తే ఉన్నాడు, అప్పుడు ఎలా ఉండాలి? నువ్వెవరు నాకు చెప్పడానికంటే ఎవరు చెప్తారండి? దానికి ఒక పద్ధతి ఉంటుంది. సలజ్జా గణికా నష్ట, కులస్త్రీ ఎవరైనా ఎల్లారు ఎవరైనా సరే సిగ్గుపడకపోతే నష్టపోతుంది. ఇంకో మాట చెప్పారు, నేను అవసరం కాబట్టి చెబుతున్నా. నిర్లజ్జేవ కులాంగన, వేశ్య ఆ వృత్తే వేరు, సిగ్గుపడితే నష్టపోతుంది. వాడి వ్యాపారమే వేరు, వాడు సిగ్గుపడితే అలాగా అంత తేడా ఉంది. ఎందుకు చెబుతారు ధర్మశాస్త్రాలు? స్త్రీల పట్ల, పురుషుల పట్ల, బ్రాహ్మణుల పట్ల పక్షపాతాలు కాదు, వ్యతిరేకతలు కాదు, లోక స్వభావం అది. దాన్ని బట్టి మనం గ్రహించి ఆచరించుకుంటే ఆచరించాలి, లేకపోతే వదిలేయాలి. కానీ ఇలా చెప్పడమే తప్పంటే ఆ గ్రంథాన్ని కాల్చేస్తానంటే ఎవరికి ఇక్కడ మనకు అన్నీ అనుకూలంగానే ఉండాలి, మనం అనుకున్నట్టే ఉండాలి. ప్రాచీన మనుస్మృతిలో కూడా మనకు అనుకూలంగా ఉండాలి. మనం ఎప్పుడో పుట్టాడు, ఏం చేయమంటాం? ఆయనకు దోచింది ఏదో ఆయన రాశాడు అప్పుడు పరిస్థితిని బట్టి. ఇప్పుడు పనికిరాదు కాబట్టి తగలబెట్టేస్తానంటే ఇలాగే అవుతుంది మొత్తం సమాజం అంతా. అది ఎంత మనస్వార్థమే, మన అహంకారమే. ఇంకా దానికి కులము మతము జోడించడం, ఇవన్నీ లేకుండా ఉండాలంటే అసలు మన మనస్సులోనే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా. బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వాలి అంటే వృత్తి లేదు, ఆయన బతకాలి కదా, ఇవ్వండి అన్నారు. ఇప్పుడు బ్రాహ్మణులు అలా లేరండి, వాళ్ళు బాగానే సంపాదించుకుంటారు. పైగా బ్రాహ్మణుల్లో వైద్యులు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, బ్యాంకు ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకని బ్రాహ్మణుడికి దానం వేయడం కాదు ఇక్కడ. పౌరోహిత్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, అర్చక వృత్తిలో ఉన్న వాళ్ళకి, అది కూడా పేదవాళ్ళకి దానం ఇవ్వాలి. అందులో మళ్ళీ కోట్లతో గడించిన వాళ్ళకి కాదు, వాడు మళ్ళీ వ్యాపారం చేసేస్తాడు. అందులో కూడా కాస్త పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇస్తే సరిపోదు. అసలు ఆ బ్రాహ్మణత్వంతో నిమిత్తం లేకుండా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, అన్ని కులాల్లోనూ ఉన్నారు. ఎవరికైనా ఇవ్వచ్చు. దానం ఇవ్వడానికి ఎప్పుడూ ఒకటే లెక్క, మనకి ఉంది వారికి లేదు, ఇంతకు మించి ఆలోచించక్కర్లేదు. దీయతే అనుపకారణ, ఇచ్చేటప్పుడు కూడా నీకు ఏమీ సంబంధం లేని వాడికి, ఎప్పుడు ఏ ఉపకారము చేయని వాడికి, ఎవరి నుంచి ఏ ఉపకారమును ఆశించని వాడికి ఇమ్మన్నారు. అంతేకాని 100 రూపాయలు ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేసి అక్కడి నుంచి ఇంకా వాడికి మొన్న అనగా ఇచ్చాం, పిలిస్తే పలకలేదు, పలకడం కోసం ఇచ్చామన్నమాట 100. అయిపోయింది అక్కడ. పలకడం కోసం ఇస్తావు 100, లేకపోతే నువ్వే ఉంచుకోరాదా? మంచిది. దానం అనేది దానం, విరాళం ఇచ్చేది. వాడు పలికినా ఇస్తాం, పలకపోయినా ఇస్తాం, పని చేసినా ఇస్తాం, చేయకపోయినా ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాం, అయిపోయింది. మనకి ఎక్కువ ఉంది, వాళ్ళకి లేదు, ఇచ్చేసాం, ఆ విషయం వదిలేసాం. అంతేకాదు దేశే కాలేచ పాత్రేచ, అక్కడే కాస్త దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇస్తున్న ప్రదేశం ఏమిటి, ఇస్తున్న సమయం ఏమిటి, ఇస్తున్న వ్యక్తి ఎవరు. ఎందుకంటే వాడు దుర్వ్యసనాలకు పాలైన వాడికి మనం 100 ఇచ్చామనుకోండి, వాడు దేనికి వెళ్ళిపోతుందో మీకు తెలుసు. సాయంత్రం అయ్యేసరికి ప్రభుత్వ దుకాణాలకు వెళ్ళిపోతాడు. అంటే వాడి వ్యసనాన్ని ఇంకాస్త పెంచుతున్నాం మనం దానం వేయడం ద్వారా. అటువంటి వాడు ఎవడన్నా ఉంటే వాడు పెళ్ళాం పిల్లల్ని పిలిచి డబ్బులు ఇవ్వడం మంచిది. వాళ్ళతో కాస్త కుటుంబానికి ఉపయోగించుకుంటారు. వాడు మొగాడు కదా, వాడిదే అధికారం కదా, ఆడవాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాడు చేతిలో పెడితే, అయ్యో అయ్యగారు మీరు చిరకాలం ఉండాలంటాడు. వాడు ఉండడు చిరకాలం, సాయంత్రానికి వేసేస్తాడు. వాడిని జడగొట్టాం ఓ రకంగా మనం. అనేక రకాల దుర్వ్యసనాలు ఉన్నవాళ్ళు, అందుకే కాలేజీ కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడు, దానం అంటే దానమే అనుకోండి, తల్లిదండ్రులు డబ్బు ఇచ్చేటప్పుడు కూడా కాలేజీ కుర్రాడికి అమ్మాయికి ఎంత ఇవ్వాలి, దానికో లెక్క ఉండదా? నిజమే, పాకెట్ మనీ ఏదో ఉంటుందండి, అవసరమే. ఎంత 1000, 2000, 3000 పాకెట్ మనీయా? అది పాకెట్ మనీ ఏమిటండి? సేఫ్ డిపాజిట్ లాకర్లో మనీ అంత ఎందుకండి?
అంతెందుకు, వాడి ఖర్చు ఏమిటి దాన్ని బట్టి ఇవ్వాలి. 10,000 20,000 కాదని శుభ్రంగా ఈ కార్డులు వచ్చాక అట్టమొక్కటి వచ్చిందిగా ఈ మధ్యన క్రెడిట్ కార్డు. అదేమిటి ఇలా పెట్టినప్పుడు షిక్ 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 అంటుందండి. సరిగ్గా తిరుపతిలో గుండు గీసేటప్పుడు సౌండ్ అలాగే వస్తుంది. షిక్ షిక్ అని 3 నాట్లు పెట్టి మొత్తం లాగేస్తాడు. ఆ క్రెడిట్ కార్డు అంటే తిరుక్షవరం. మొత్తం పోయినట్టు ఎంత పోయిందో కూడా తెలియదు. పోనీ జేబులోంచి పర్సు తీసి అందులోంచి 500 నోటు బయటకు తీస్తే లేదా 2,000 నోటు తీసిస్తూ ఉంటే కాస్త మనస్సులో అనిపిస్తుంది, దీనికి ఇంత 2,000 అవసరమా, ఈ ఖర్చు పెట్టకుండా మనం ఈ కారు బదులు ఆటోలో వచ్చి ఉంటే తగ్గేదేమో అని కొంచెం అనిపిస్తుంది. అందుకే కార్డు గీకామనుకోండి 2,000 కాదు 6,000 అయినా ఏమనిపించదు. ఎంత గీకామో వెంటనే తెలియదుగా, మొత్తం అయిపోయాక తెలుస్తుంది. ఈ కార్డులు వచ్చాక వచ్చిన ఇబ్బంది ఇది. మన మనస్సుకి లెక్క తెలియట్లేదు అసలు. పూర్వం అలాగైతే బస్సు ఎక్కినేవాళ్ళు పాపం పల్లెటూళ్ళలో ఆడవాళ్ళు ఉండేవారు. ముఖ్యంగా కండక్టర్ డబ్బులు అడిగితే అడిగింది పావలాయో ₹10, కానీ ఇక్కడ చీర ముడి ఉంటుందండి. ఆ ముడి ఉండో ఎత్తనా కంగారు పడతా ఉండే అలాగా అని అలా ఆపి ఈ ముడి తీసి నెమ్మదిగా దాన్ని 3 ముళ్ళు కాదు 36 ముళ్ళు వేస్తారు. ముందే ముగుడు వేసింది 3 ముళ్ళే, కానీ ఇప్పుడు 6 ముళ్ళు వేసింది. ఈ 6 ముళ్ళు నెమ్మదిగా ఇప్పి అప్పుడు మళ్ళీ ఇలా రౌండ్ తీయాలండి దాన్ని. అబ్బో ఇంత చేసి అందులో ఉన్నదేమో ₹10. ఈ ₹10 తీసేలాగా ఈవిడ దిగవలసిన చోటు వచ్చింది. దిగిపోతున్నా అన్న సుఖంగా ఉండని దిగిపోతుంది ఆవిడ. అది తెలియదు. అప్పుడు కండక్టర్ ఏం చేస్తాడు, ఈవిడ అందులో డబ్బులు తీసేసరికి ఆవిడ స్టాప్ వచ్చేసింది, దిగిపోయి. అంత ఆలోచించేవారండి ₹10కి. వాళ్ళ సంసారాలు బాగుంటాయమ్మా ఖచ్చితంగా. వాళ్ళు ఎంతో కష్టపడి, అందులో ఆడవాళ్ళకి ఆ రోజుల్లో మగవాళ్ళ కూలి వేరు ఆడవాళ్ళ కూలి వేరు తేడా ఉండేది. మరి అంత కష్టపడి సంపాదించిందని ఎలా ఇచ్చేస్తారండి? వాళ్ళకి ఏమనిపిస్తుంది, గవర్నమెంట్ బస్సే కదా నేను ఎక్కి దిగితే ఏమన్నా అరిగిపోయిందా, ఓ మాట అంతే అయిపోయింది. మరి ఆ గవర్నమెంట్లో వాళ్ళకి భాగం ఉంది కదా. ఆ కండక్టర్లో అలాగే చూసి చూడట్టుగా పోయేవారు, కేసులు ఇచ్చేవాడు కాదు ఏ పోనే వేహానికి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే స్పష్టంగా ఆ డబ్బు దగ్గర జాగ్రత్త. ఇవాళ క్రెడిట్ కార్డు ఇస్తున్నారండి కాలేజీ పిల్లలకి, ఖచ్చితంగా డబ్బులే ఇవ్వాలి. క్రెడిట్ కార్డు నీకు ఏం అవసరం అని అడగాలి. డబ్బులు ఇస్తే వాడు మనకి లెక్క చెప్పాలి. పిల్లాడికి పెళ్ళయి ఉద్యోగం వచ్చి వాడు సంపాదన వాడు సంపాదించుకునే వరకు వాడికి 30 ఏళ్ళు వచ్చినా మనకి లెక్క చెప్పాల్సిందేనమ్మా. లేకపోతే మనం దెబ్బ తీసినట్టే లెక్క పిల్లలు చెప్తాను. నాకు 20 ఏళ్ళు వచ్చానని లెక్క అడుగుతూ ఉంటా, కాబట్టి అడుగుతున్నా, ఇచ్చింది నేను కష్టపడి సంపాదించే లెక్క చెప్పు, లేకపోతే రేపటి నుంచి ఇవ్వను అని ఖచ్చితంగా ఉండాలి. ఆడవాళ్ళు ఉండలేకపోయినా ముందు మొగాడైనా ఉండాలి, అప్పుడు ఆడవాళ్ళు ఉంటారు. తండ్రి ఇచ్చేసి తండ్రికి తెలియకుండా తల్లి ఇచ్చేసేసి మొత్తం మన వాళ్ళకి కాకపోతే ఎవరికి ఇస్తాం, మన వాళ్ళే చేస్తారు రేపు పొద్దున క్షవరం, మనకి ఇంకెవరు చేయరు. అంతంత డబ్బులు ఎందుకండి డిగ్రీ కుర్రాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి, 10వ తరగతి వాళ్ళకి కూడా ఒక్కొక్కటి పరసలో 10,000 20,000 25,000 క్రెడిట్ కార్డు శుభ్రంగా 2 లక్షల బ్యాలెన్స్ తోటి వేసి ఇచ్చేయడం వాడికి. ఇంకా వాడు చెడిపోతే ఎలా బాగుపడతాడండి?